నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే వారి ప్రేమ పొందేందుకు సీఎం చంద్రబాబు తెలివైన వ్యూహం రచించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సిఆర్డీఏ వెబ్సైట్లో డొనేట్ ఫర్ అమరావతి ఆప్షన్ తీసుకొచ్చారు. డొనేట్ చేసేందుకు యూపీఐ క్యూఆర్ కోడ్ విధానం తెచ్చారు. దీని ద్వారా చాలా సులభంగానే డొనేషన్ చెల్లించవచ్చు. అంతేకాదు, సీఎం సర్టిఫికేట్ కూడా వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. డొనేషన్ కోసం ప్రత్యేక లింక్ రూపొందించారు కూడా. ఈ లింక్ ద్వారానే డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లింకులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఏపీ ప్రభుత్వం 2028 నాటికి అమరావతికి ఒక రూపురేఖ తీసుకురావాలని అనుకుంటుంది. అందుకోసమే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు ఒక రూపానికి వచ్చాయి. అలాగే రెండవ దశ భూ సమీకరణకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో అభివృద్ధిని వేగవంతం చేయాలంటే డబ్బు చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల నుంచి, దాతల నుంచి సేకరించాలని సీఎం ప్లాన్ చేశారు. ఎందుకంటే ఏపీకి చెందిన ఎంతో మంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. చాలా మంది కంపెనీలు నడిపిస్తున్నారు, సీఈఓలుగా కూడా ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా చాలా మంది అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అమరావతి కోసం ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా విరాళాలు సేకరించడం ద్వారా భారీగా మనీ పొంది అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ విరాళాలని 2025 ఆగస్టులో తెచ్చారు. ప్రస్తుతం అందులో చాలా మార్పులు చేశారు. గతంలో కంటే చాలా సులభంగా చెల్లింపులు చేసేలా వీలు కల్పించారు. ప్రజలు తమ ఇష్టానుసారం ఎంత మొత్తమైనా ఇవ్వచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైంది, పారదర్శకమైందని అధికారులు తెలిపారు. ఈ డొనేషన్ ఫ్యూచర్ ద్వారా విరాళాలు డైరెక్ట్గా సిఆర్డీఏ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. సర్టిఫికేట్ కూడా వస్తే ప్రజలు మరింత ఆసక్తిగా మనీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. విరాళాలు ఇచ్చేందుకు ముందుగా సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్లో కనిపించే డొనేట్ ఫర్ అమరావతి ఆప్షన్ లేదా క్యూఆర్ కోడ్ ఇమేజ్ను క్లిక్ చేయాలి. ఇది రైట్ సైడ్ కింద ఉంటుంది. అక్కడ డిస్ప్లే అయ్యే యూపీఐ క్యూఆర్ కోడ్ను గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లేదా ఏదైనా యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయండి. విరాళంగా ఇవ్వాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి యూపీఐ పిన్తో పేమెంట్ పూర్తి చేయండి. లావాదేవీ విజయవంతమైన తరువాత డిస్ప్లేలో చూపిస్తుంది. ఈ సౌకర్యం గురించి ఇప్పుడు భారీ ఎత్తున ప్రభుత్వం ప్రచారం ప్రారంభించింది. అందువల్ల ఇప్పుడు భారీగా విరాళాలు వస్తాయనే అంచనా ఉంది. ఇక మరోవైపు అమరావతి రాజధాని అభివృద్ధి పనుల వేగం కూడా పెరిగింది. ఈ విరాళాలు అభివృద్ధి పనులకు బాగా ఉపయోగపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.